జెఎస్ఎస్ వర్ధన్ డైరెక్షన్లో అంకిత్ కొయ్య హీరోగా, ఒడిశాకు చెందిన నీలాకి హీరోయిన్గా తొలి పరిచయం, సీనియర్ నటుడు నరేష్ వాసుకి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బ్యూటీ. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ సినిమా స్టోరీ గురించి తెలుసుకుందాం. నారాయణ అదే నరేష్ది ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. అతనికి కూతురు అలేఖ్య అదే హీరోని నీలాకి అంటే చాలా ఇష్టం. కూతురు ఏమడిగినా కాదనకుండా ఇచ్చే రకం అతనిది. అలేఖ్య ఇంటర్ చదువుతుంది. ఒకరోజు అలేఖ్య మనసు స్కూటీపై పడుతుంది. తన నాన్నకు పుట్టినరోజు కానుకగా స్కూటీ కొనివ్వమని అడుగుతుంది. అదే టైంలో అలేఖ్యకు అర్జున్ హీరో అదే అంకిత్ కొయ్య పరిచయం అవుతాడు. స్కూటీ డ్రైవింగ్ నేర్పించే క్రమంలో ప్రేమలో పడుతుంది. కొన్ని రోజుల తర్వాత అలేఖ్య అర్జున్తో అసభ్యకరంగా వీడియో కాల్ మాట్లాడుతుండగా ఆమె తల్లి అదే వాసుకి దొరికిపోతుంది. ఆ భయంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి లవ్ అర్జున్తో హైదరాబాద్ పారిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న నారాయణ కూతురికి ఎదుర్కొంటూ హైదరాబాద్ వెళ్తాడు. కూతురు కోసం నారాయణ పడే ఇబ్బందులు ఏమిటి, అలేఖ్య అర్జున్ హైదరాబాద్లో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు, నారాయణకి కూతురు అలేఖ్య దొరికిందా లేదా, అలేఖ్య అర్జున్ లవ్ సెక్స్ అయిందా లేదా అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా ఎలా ఉందంటే డైరెక్టర్ మాధురి టీం నిర్మాణ సంస్థలు ఒకరవడం వల్ల ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మొన్న రిలీజ్ అయిన లిటిల్ ఆర్ట్స్ యూత్కి ఎంత కనెక్ట్ అయిందో మనం చూసాం. ఈ సినిమా కూడా అలానే యూత్కి టార్గెట్ చేసి తీశారు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాస్త ఎఫెక్షన్ చూపిస్తూ ప్రేమ అని నమ్మే అమ్మాయి మాయమాటలతో అమ్మాయిల్ని ట్రాప్ చేసి యువకులు, దాని ద్వారా ఎదురైన సమస్యలు, దీని ద్వారా తండ్రి పడే కష్టాలు అనే లైన్తో తీసిన మూవీ ఇది. ఇలాంటి స్టోరీతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఇప్పుడు యూత్ కనెక్ట్ అయ్యేలాగా డైరెక్టర్ చాలా చక్కగా హ్యాండిల్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా అలేఖ్య గురించి, ఆమె ఫ్యామిలీ, బండి కోసం ఆమె పడే తపన, అర్జున్ లవ్ స్టోరీ చూపిస్తూ ఇంటర్వ్యూ పనుల దగ్గర ట్విస్ట్తో ఈ సినిమాపై ఆసక్తి పెంచారు. సెకండ్ హాఫ్లో కూతురు కోసం తండ్రి పడే ఎమోషన్స్, క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. క్లైమాక్స్ ఇంకా బెటర్ తీసుకుంటే బాగున్ను. ఈ స్టోరీ కొత్తదనం లేకపోవడం, ఈ సినిమా చూసినంతసేపు బేబీ, బుట్టబొమ్మ సినిమాలే మనకు గుర్తొస్తాయి. దానివల్ల సినిమా కొంత మైనస్ అని చెప్పవచ్చు. స్క్రీన్ ప్లేపై ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండు. ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే నారాయణ పాత్రలో సీనియర్ నటుడు నరేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటనతో కూతురు కన్నా ప్రతి తండ్రి గుండె కరిగిపోతుంది. చాలా బాగా యాక్ట్ చేశాడు. అలేఖ్య పాత్రలో హీరోని నీలాకి ఈ సినిమాకు కొంత ప్లస్ అని చెప్పవచ్చు. తన పాత్రకు 100% న్యాయం చేసింది. అర్జున్ పాత్రలో అంకిత్ కొయ్య పర్వాలేదు అనిపించారు. మిడిల్ క్లాస్ తల్లి పాత్రలో వాసుకి, షే అన్వర్ పాత్రలో నితిన్ ప్రసన్న తన పాత్ర తగ్గట్టు నటించారు. రియల్గా జరిగిన ఓ క్రైమ్ ఆధారంగా ఈ కథను రాసిన ఇది ఓల్డ్ స్టోరీ. కాకపోతే డైరెక్టర్ తను అనుకున్నది నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశాడు. సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. బీజిఎం పర్వాలేదు అనిపించింది. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెట్టుంటే బాగున్ను. తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఎలాంటి తప్పులు చేస్తారో యూత్కి అర్థమయ్యే రీతిలో తీశారు. చిన్న మెసేజ్తో ప్రతి పేరెంట్కి ఆలోచింపజేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. మన సినీ జాతర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.75 out of 5కి.